హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వ్లాగ్ అండి. ఇది మేము చిన్న తిరుపతి వెళ్తున్న వ్లాగ్. అయితే మార్నింగే మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని అంతా రెడీ అయితే అయిపోయాము. బట్ మా చిన్నోడు మాత్రం ఇంకా అస్సలు లెగలేదు. అందరూ రెడీ అయ్యాము కానీ ఆ సార్ మాత్రం అస్సలు లెగలేదు. అట్ లాస్ట్ లేసాడు, రెడీ అయ్యాడు. ఇట్లా అయితే మేము బైక్ మీద కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి వ్యాన్ ఎక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోతామన్నమాట. ఇక్కడైతే వ్యాన్ ఎక్కేసాను. వ్యాన్ ఎక్కేటప్పుడు కొంచెం షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ దారి పొడుగున చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. అస్సలు ఆ బర్డ్స్ ఎటు తీయాలో కూడా అర్థం కాలేదు. మా వదినేమో ఇగో ఇటు తీ అటు తీ ఇటు బాగుంది అని అనుకుంటమే సరిపోతుంది. ఇటు తీస్తే అటు వ్యూ పోతుంది. ఇక్కడ చూడండి అసలు బర్డ్స్ ఎంత బాగున్నాయో, బ్లాక్ అండ్ వైట్ కొంగలు అనమాట ఇవన్నీ. అసలు అలా ఎగురుతుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ ట్రిప్ అయితే. మార్నింగ్ టైంలో చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ వచ్చే టైంలో కొంచెం ఎవరి కాళ్ళు ఆ దర్శనం అయ్యి అదంతా నీసంగా ఉన్నారు, కానీ మార్నింగ్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఆ నేచర్ అదంతా చూసి ఎంత బాగుందో కదా. అసలు చాలా అంటే చాలా నచ్చింది మాకు. ఈ బర్డ్స్ అట్లా ఎగరడం అసలు కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అట్లా ఎగిరిపోతూ వెళ్ళిపోతున్నాయి అనమాట. మేము ఎటు క్యాప్చర్ చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. మా చిన్నోడైతే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో కాసేపు వాళ్ళ వాళ్ళు కాసేపు వీళ్ళ వాళ్ళు అట్లా మొత్తం ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళామన్నమాట. సో ఎంజాయ్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ మా బాబుకి 2 years, ఇప్పుడు 2 years కంప్లీట్ అయినాక పుట్టెంటుకలు అనేవి ఇస్తున్నాము. బిఫోర్ 1 year ఇవ్వాల్సింది, బట్ అప్పుడైతే కుదరలేదు. యాక్చువల్గా వాళ్ళ అన్నకు కూడా మేము 2 years కంప్లీట్ అయినాకే ఇచ్చాము. సో వాడికి కూడా అలాగే ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ పెద్ద బాబుకి అయితే అంత హెయిర్ రాలేదు కాబట్టి సో చిన్న బాబుకి కూడా అలాగే చేద్దాంలే అనుకున్నాము. బట్ చిన్న బాబుకి ఎక్కువ హెయిర్ వచ్చేసింది. సో ఎప్పుడు ఏడుకొండల స్వామి మొక్కు తీర్చుకుంటామా అనిపించింది. ఫైనల్లీ ఆ రోజైతే వచ్చేసింది. సో చుట్టూ అంతా చాలా బాగుంది, ఆ తోటలు అదంతా అయితే వ్యూ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ ఇదిగోండి రీచ్ అయిపోయాము, దగ్గరికి వచ్చేసాం అనమాట. మేము అరౌండ్ 4కి అట్లా స్టార్ట్ అయితే వచ్చేసరికి 2 hours జర్నీ కదండి. మాకైతే 2 hours జర్నీ పడుతుంది కరెక్ట్గా. సో 6:30కి అట్లా రీచ్ అయ్యామన్నమాట. కొండ మీదకి అయితే వచ్చేసాము. కొబ్బరికాయలు మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి. 50 rupees చెప్తున్నారు ఒక్క కాయ. ఇదైతే టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట. సో బట్ మేము మర్చిపోయాము. సో తప్పలేదు, తీసుకోవాల్సి వచ్చింది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి మా పెద్దోడైతే వెనకాల కూర్చుని చక్కగా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. మేమందరం వ్యాన్లో మాట్లాడుకుని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే చాలా టైం పట్టింది. ఎందుకనో ఆ రోజు ద్వాదశి కదా, అస్సలు ఖాళీ లేదు టెంపుల్. ఫుల్ రష్ ఉండదు అసలు, చాలా అంటే చాలా. పిల్లలతో కొంచెం ఇబ్బందే, కొంచెం కాదు నాకు తెలిసి ఇబ్బందే. అండ్ 1 wayనే చేశారు ఇక్కడ. టోల్ గేట్ దగ్గర కొంచెం టైం అయితే పట్టేసింది. అండ్ అస్సలు ఆ రోజు అసలు గుడి అస్సలు ఖాళీ లేదు. దీన్ని మేము చిన్న తిరుపతి అంటాము ఈ ప్లేస్ని. చాలామంది ద్వారకా తిరుమల అంటారు, చిన్న తిరుపతి అంటారు. మేమైతే చిన్న తిరుపతి అని అంటాము. అండ్ మాకు ఇక్కడ వచ్చినాక చాలా అంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయిపోయాయి అనమాట. ఫైనల్లీ మా బాబుకి అయితే 2 yearsకి పుట్టెంటుకలు వేస్తున్నాం కదా, కొంచెం ఎక్సైట్గా ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ అస్సలు వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా అసలు ఖాళీ లేదండి. ఆ రోజు అసలు ఖాళీ లేదు. ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి అంటే మనకి ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఈ రోజులు అస్సలు ఖాళీ ఉండవు. పైపచ్చు ఆ రోజైతే చాలా ఎవరో గెస్ట్స్ అదే విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారంట. అస్సలు ఖాళీ లేదు. అండ్ హియర్ ఇదిగోండి చక్కగా స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు బాబు. అండ్ కొంచెం నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చోబెట్టుకుని ఇంకా చేపిస్తున్నారనమాట. సో పుట్టెంటుకలు తండ్రి వాళ్ళు పెట్టుకుని ఇస్తారని చెప్పి మేము చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర విన్నాము. సో ఆయన ప్రవచనాలు కొన్ని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన ట్రెడిషన్కి. అండ్ ఇక్కడ కొంచెం ఏమన్నా భయపడతాడేమో అనుకున్నాం, కానీ పర్లేదు బాగానే కూర్చున్నాడు. మా పెద్దోడైతే అసలు పాపం వాడి దగ్గర ఎవరూ లేము. మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నాము మా చిన్నవాడి దగ్గరే. అసలు పెద్దవాడి దగ్గర ఎవరూ లేము. పాపం వాడు ఒక్కడే అలా కూర్చుని అలా చేపించేసుకుని అలా వచ్చేసాడు బయటికి అంతే. మా చిన్నవాడి దగ్గర అయితే అందరం గుంపులు కట్టి పాటలు పాడి చప్పట్లు కొట్టి అసలు అంత హంగామా చేసామంటే అంత హంగామా చేశారు.
అండ్ నేను ఇక్కడైతే పాటలు పాడుతూ ఉన్నాను అనమాట. వాడికి ఇష్టమైన రైమ్స్, శ్లోకాలు, పాటలు, గోవిందనామాలు, ఎక్కువ గోవిందనామాలు పాడుతూ ఉన్నాము. ఎందుకంటే పుట్టెంటుకలు ఇస్తున్నాం కదా, వాళ్ళ ఫాదరు, నేను, వాళ్ళ అత్త అందరూ గోవిందనామాలు కొడుతుంటున్నారనమాట. సో కొంచెం కంగారు అయితే పడ్డాడు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పాపం. బట్ ఏడవడం అయితే అస్సలు ఏడవలేదండి. పాపం అలా కూర్చుని అలాగా చేసిన వాళ్ళు కూడా ఆయన చాలా బాగా చేశారు. సో చూడండి ఎలా చూస్తున్నాడో, అలా 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 కొంచెం మేము ఎక్కువ ఏదోటి పాడుతూ ఉంటే మా అంక అలాగే చూస్తున్నాడు. బట్ ఎక్కడో పాపం కొంచెం ఇదైతే కొంచెం కంగారు పడ్డాడు. సో వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం, వాడికి నాన్న ఉంటే చాలు అన్నమాట. సో నేను ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాను, చప్పట్లు కొడుతూనే ఉన్నాను. వాళ్ళ అత్త వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు పాడేవి వాళ్ళు పాడుతున్నారు. అట్ లాస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఎక్కువ లెంత్ పెట్టలేదు, కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేశాను. అంతే కొంచెం పెట్టలేము కదా. చూడండి చక్కగా చేశారు, చేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. ఎక్కడ ఎటువంటి కట్స్ కూడా అసలు ఎక్కడ పడలేదు, చక్కగా చేశారు. అంత చిన్న బేబీకి అంత బాగా చేశారంటే గ్రేట్. చేపించుకున్నవాడు మావాడు కూడా గ్రేటే లేండి, ఎందుకంటే చక్కగా కూర్చుని అంత విసిగించకుండా చక్కగా కూర్చున్నాడు. అమ్మయ్య అనుకుంటున్నాడు. మా వాడైతే అస్సలు జుట్టు ఉన్నప్పుడు పిల్లకలు వేసి అస్సలు నానా ఇదిగా ఉండేది. అసలు వాడికి బాగా చిరాకు వచ్చేసేది, చెమటలు పట్టేసి ఆ జుట్టు బాగా చిరాకు వచ్చేసేది. అట్ లాస్ట్ పాపం ఫ్రీ అయితే అయ్యాడనమాట. ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, అది కూడా చక్కగా చేశారు. చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మా బాబు మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అంటారు కదా, పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలో అయినా తీర్చొచ్చు, కానీ చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కు పెద్ద తిరుపతిలో తీర్చకూడదని. ఈయనది ఇక్కడే తీర్చాలి, ఆయనది ఇక్కడ తీర్చొచ్చు కానీ ఈయన మాత్రం ఇక్కడే తీర్చాలని మేము ఇక్కడే అనుకున్నాము, ఇక్కడే తీర్చుకున్నాము. మా పెద్ద బాబుకి కూడా ఇక్కడే, అండ్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడే అనమాట. సో అందుకే మా ఇద్దరు బాబులది కూడా ఇక్కడే. ఇవన్నీ చక్కగా స్నానం చేసి చక్కగా రెడీ అయిపోయాడు. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ కూడా ఉంది. ఫొటోస్ కూడా ఎవరికి కావాల్సిన ఫోటోలు వాళ్ళు దిగారు. అండ్ ఈ చిన్న తిరుపతి గురించి చెప్పాలంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారని, చీమల పుట్ట నుండి వెతికి తీశారని ద్వారక అనే ముని, అందుకే దీనికి ద్వారక తిరుమల అని పేరు వచ్చిందని స్టోరీ చెప్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడైతే ఏనుగు, మా వాడికి అసలు ఏనుగు అంటే ఇక మహా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అసలు ఏనుగులు, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ చాలా ఇష్టం. అండ్ మీరు షార్ట్స్లో చూడండి మా ఛానల్లో, ఏనుగమ్మ ఏనుగు పాట కూడా పాడతాడు. ఆ ఏనుగు కోసం అసలు చాలా టైం అక్కడే స్పెండ్ చేశాడు. ఆ గుళ్ళో ఉన్నంతసేపు ఏనుగు 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 అంటానే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి కదా, అక్కడ చూసి ఏనుగు ఏనుగు అంటానే ఉన్నాడు. చూడండి ఇక్కడైతే అసలు గుడి అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ మా వాళ్ళందరినీ నేను చక్కగా ఫోటోలు తీసాను అనమాట. అండ్ ఇదిగోండి వాళ్ళ పెదనాన్న చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఇంకొన్ని ఏనుగు బొమ్మలు ఉన్నాయి. సో వాళ్ళ పెదనాన్నకి చెప్తున్నాడు ఏనుగులు ఉన్నాయని చెప్పి, వాళ్ళ పెదనాన్న చూపిస్తున్నారు అనమాట ఎత్తుకుని. ఇక్కడైతే అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి పూజ చేసుకుంటున్నారు. అటు సైడ్ కూడా పూజ చేసుకోవచ్చు కదా, అటు వదిన వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. సో నేను చక్కగా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను కూడా చేసేసుకున్నాను, వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడైతే దర్శనం చక్కగా కంప్లీట్ అయింది, కాబట్టి చాలా అంటే చాలా టైం పట్టేసింది. అమ్మో మా చిన్నోడైతే చాలా బాగా ఏడ్చాడు. ఆ లైన్లో అస్సలు, క్యూ లైన్లో అస్సలు ఖాళీ లేదు. బట్ దేవుడి వల్ల దర్శనం అయితే బాగా జరిగింది. అక్కడే అన్నదానం ఉంటుంది కదా, చక్కగా భోజనం చేసాము. అండ్ తిరిగి వచ్చేటప్పుడు కుంకుళ్ళమ్మ తల్లి గుళ్ళో ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. సో అక్కడ కూడా చక్కగా దర్శనం అయింది. ఇగో అక్కడే అనమాట. ఇలా కొంచెం ఎంజాయ్ చేసాను, కాసేపు పిక్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడతో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంటికి రాగానే చక్కగా పూజ చేసుకున్నాము. అండ్ ఇది దీపం నేను అక్కడే కొనుక్కున్నాను అనమాట. అంతగా ఐటమ్స్ ఏమీ ఎక్కువ కొనలేదు పిల్లలకు కూడా. జస్ట్ ఇదిగోండి ఇది ఒక గన్ అంట, స్మోక్ గన్ అంట మా పెద్దోడు. ఇది 400 అలా పడింది. అసలు తీసుకునే వరకు పేసి అనమాట, ఇదే కావాలని స్మోక్ గన్ అని. చాలా బాగుంది ఈ గన్ అయితే, బట్ కాస్ట్ మాత్రం టూ మచ్, 400 అంట.
అండ్ ఇది ఒక ఆవు దూడ బొమ్మ, ఇంట్లో ఉంటే మంచిది అన్నారు అని తీసుకున్నాను. అండ్ మా చిన్నోడికి చిన్ని ఆవు అనమాట. చెప్పాను కదా మా వాడికి యానిమల్స్ అన్న బర్డ్స్ అన్న చాలా ఇష్టమని. సో ఇవైతే మేము పర్చేస్ చేసాము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా బాబు షార్ట్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.